ఫోన్ ఇండి ఒకసారి వాట్సాప్ పంపిస్తాను ఆయన ఒక్క నిమిషం అమ్మా ఆయనతో నేను ఏం కాదమ్మా ఆయనతో ఏం మాట్లాడానండి పొద్దున ఏం మాట్లాడినారు నాతో పొద్దున మాట్లాడిన వ్యక్తి నేను ఇంగ్లీష్ అంటే సాయంత్రం హిందీ కొడతారా లేకపోతే కన్నడ కొడతారా మీరు అంటే ఒకరు కాదమ్మా ఒక నిమిషం ఇప్పుడు అంటే పొద్దున ఒక రెస్పాన్సిబుల్ ఒక నిమిషం మా నేను చెప్పిందినమ్మా ఇప్పుడు పొద్దున ఒకరు మాట్లాడి ఒకరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారా లేకపోతే ఈవినింగ్ ఒక రెస్పాన్సిబుల్ పొద్దున మళ్ళీ ఆయనకే కదమ్మా చెప్పినా నేను తెలుగు కావాలని చెప్పి మీరు అసలు ఎవరు అమ్మా చెప్తాడమ్మా మీకు ఎవరే కానీ ఇంగ్లీష్ కొట్టమని చెప్పలేదు మీరు వాట్సాప్ లో పెట్టినది తెలుగు ఎన్ని ఇంగ్లీష్ ఎన్ని అని మాకు పంపించండి అన్నారు అదే నేను తెలుగు ఎన్ని నాకు అసలు 200 ఇస్తారంటే నాకు అవసరమే లేదని చెప్తాంటమ్మా మాకు అవసరమే లేదు 200 మీరు ఎవరికి చెప్పలేదు మీరు 200 ఇస్తారని మాకు చెప్పలేదమ్మా మా అసలు 200 కార్డ్స్ కావాలని మేము అడగలేదు మీరు చెప్పలేదమ్మా అబద్ధాలు చెప్పొద్దండి మీరు 200 కార్డ్స్ ఇస్తారమనే మాటే చెప్పలేదు నేను ఆయన మంగళవారం కూడా ఎట్లా తీసుకుంటారమ్మా నాకు అర్థం కాదు మీరే పంచండి అమ్మా మీరే చెప్తారు కదా ఎట్లా చేసుకోవాలా ఎట్లా పంచుకోవాలనేది ఇప్పుడు మీరా మేమో పంచేది ఇప్పుడు మాకుంటాయి కదా పద్ధతులు మాకు ఎట్లా పంచుకోవాలా ఎప్పుడు పంచాలని మాకుంటాయి ఇవి ఇస్తాను ఇప్పుడు పంచేసుకోండి అంటే ఫ్రీగా ఇస్తాను నాకేమన్నా అర్థం కాదు మళ్ళా నేను ఒకసారి మాట్లాడి ఒక నిమిషం అండి ఇంగ్లీష్ అయితే తెలుగు మీరు నాకు చెప్పేది అమ్మా నాకు అర్థం కాదు మీరేం నాకు చెప్పేది ఇంగ్లీష్ అయితేనే తెలుగు యావైనా పంచుకో అన్నట్టు చెప్తున్నావు నేను చెప్పినా ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు మేము ఏం చెప్తామో అది చేసి మీరు ఎట్లున్నాడు చెప్పేది అవునమ్మా మా టైం వేస్ట్ ఇప్పుడు 3 రోజుల నుంచి టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు అవునా ఉండమ్మా సాటర్డే మార్నింగే మేము కాల్ చేస్తాము మ్యాటర్ ఏది చెప్తామన్నారు ఆఫ్టర్నూన్ కాల్ చేసిన ఈవినింగ్ కాల్ చేసిన ఒక్క నిమిషం అమ్మా లేదు నేను ఒక్క నిమిషం అమ్మా మాట్లాడిన ఆయన మాట్లాడిన వ్యక్తి ఎవరమ్మా ఆయన పేరు చెప్పు నాకు ఆయన మాట్లాడిన వ్యక్తి ఎవరు నాతో మాట్లాడిన సాటర్డే మాట్లాడిన వ్యక్తి ఎవరు అదే ఆయన మాట్లాడినాడు కదా ఆయన నేను చేస్తాను మళ్ళీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిదమ్మా మళ్ళీ మీరు మాట్లాడాలి కదా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారమ్మా మీరు ఎవరు చెప్పినారమ్మా 200 కార్డ్స్ ఇస్తారని మీరు అసలు మీరు 200 కార్డ్స్ అనే మాటే ఈ కాన్వర్జేషన్ మీకు అర్థం కాకపోవచ్చు నేను ఎవరితో మాట్లాడుతున్నా అనేది మేము యాక్చువల్గా ఫ్రైడే అన్ని చోట్ల తిరిగి ఒక చోట కార్డ్స్ ప్రింటింగ్ ఇచ్చి వచ్చినామండి కన్ఫర్మ్ చేసి అక్కడ జనాలు ఆడ కూర్చోన్నారు సిస్టమ్ దగ్గర అంటే కరెక్షన్స్ ఏమంటే చేసుకోండి అని చెప్పి ఎక్కువ మంది ఉండేసరికి సరే వాట్సాప్లో పంపించండి అంటే ఓ మనిషిని పంపించమన్నారు మేము మనిషిని పంపించే కుదరక చెప్తే వాళ్ళు వాట్సాప్లో పంపించండి మ్యాటర్ కరెక్షన్ చేసి మాకు పంపిస్తే ప్రింటింగ్ చేయించేస్తాం వెంటనే అని చెప్పినారు నెక్స్ట్ శనివారం నేను పొద్దున కాల్ చేసినా మధ్యాహ్నం కాల్ చేసినా ఇదిగో పంపిస్తున్నాం అని నైట్ కరెక్ట్ షాప్ క్లోజ్ అయ్యే టైంకి నాకు కాల్ చేసి సార్ లేట్ అయిపోయింది సార్ ఏమనుకోద్దండి ఇది మాదే మిస్టేకు మీకు ఖచ్చితంగా మండే కార్డ్స్ ఇచ్చేస్తాను తెలుగునే ఇస్తాను ఫస్ట్ 500 కార్డ్స్ అన్న మినిమం ఇస్తామని చెప్పినారు సో ఫ్రైడే వేస్ట్ సాటర్డే వేస్ట్ సండే వేస్ట్ 3 రోజులు వేస్ట్ అయిపోయింది సరే మండే అన్న ఖచ్చితంగా మార్నింగే ఇస్తారంటే వాళ్ళు మార్నింగ్ నాకు పంపించినారు అది ఏమేమి టైప్ చేసి ఏం కానీ ఆ కరెక్షన్ చేసి పంపించేసినాం చెప్పినాను నాకు ఇన్ని కావాలా ఇట్లా కావాలని ఆల్రెడీ మాట్లాడి పెట్టినా మళ్ళీ మధ్యాహ్నం ఒక పాప కాల్ చేసింది సార్ 2-3 కార్డ్స్ వేస్ట్ అవ్వచ్చు 400 ఎక్స్ట్రా కావచ్చు ఏదో చెప్తుంది సర్లే అమ్మ ఎక్స్ట్రా అయితే అయిపోయా నాకు 2-3 కార్డులు పోతే బాయా నాకైతే ఖచ్చితంగా ఈవినింగ్ మాత్రం 80% మిస్ చేయొద్దండి అని చెప్తే సరే సార్ అదే పెట్టేసింది అమ్మాయి ఈరోజు అన్న ఏదో కార్డ్స్ వస్తాయని ఏంటంటే వీళ్ళింట్లో కూడా కార్డ్స్ టైం లేదు కార్డ్స్ అని అక్కడ పల్లెల్లో కూడా అడుగుతున్నారు ఆ పంచాల కదా తిరగల కదా టైం సరిపోతుందో లేదో అని ఈవినింగ్ ఫోన్ చేసి ఆ బాబు షాక్ ఇచ్చా నాకు సార్ మీరు పంపించండి ఏమన్నా మీవి 200 కార్డ్స్ రెడీ అయినాయండి 200 కార్డ్స్ ఏందిరా స్వామి 3 రోజులు 4 రోజుల తర్వాత 200 కార్డులు వేయడం ఏంది అవేమైనా కార్డులు ప్రింటింగా లేకపోతే ఏమైనా 2000 రూపాయల నోట్లు ప్రింటింగ్ అది 200 కార్డులకి 4 రోజులు చేస్తారా పోనీ అవన్నా తెలుగునా అంటే తెలుగు కాదండి ఇంగ్లీష్ అంట ఇంగ్లీష్ ఎవరు చెప్పినారమ్మా నీకంటే మధ్యాహ్నం కాల్ చేసి చెప్పినారు సార్ అంటుంది నేనేనమ్మా మాట్లాడినది ఇంగ్లీష్ కార్డ్స్ ఇవ్వమని ఎవరు చెప్పినారు మీకు తెలుగు కదా అంటే లేదు హిందూ మళ్ళీ మాట్లాడే విధానం ఎట్లుందంటే రేపు వచ్చి తీసుకోండి సార్ ఇంక అంతమంది మేమేం చేయలేమంటుంది రేపు మంగళవారం కదమ్మా ఎట్లా తీసుకుంటామంటే తీసుకోండి ఏమవుతుంది అంటుంది ఇంగ్లీష్ ఎట్లా పంచగైతున్నామంటే పంచండి ఏమవుతుంది మంగళవారం పంచండి అంటుంది మంగళవారం తీసుకోమంటుంది ఇంగ్లీష్ పంచండి అంటుంది
ఆ బాబు ఏదో నాకు ఫ్రీగా ఏదో ముష్టి వేసినట్లు మాట్లాడుకుంటూ వస్తుంది. ఆ పోనీ ఆడ నిన్న నేను ఎవరైతే మాట్లాడినా ఆ వ్యక్తుల కన్నా ఈయనమ్మా నేను మాట్లాడతానంటే ఈదు వాళ్ళకి వాళ్ళకి సంబంధం కాదు, నేనే ఫైనల్ చేసేది అంటుంది. మళ్ళీ ఫైనల్ చేసే వాళ్ళు ఎవరో ఫస్ట్ నుంచి వాళ్ళు కస్టమర్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళతో కాన్వర్జేషన్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. మధ్యలో ముగ్గురు మారి లాస్ట్లో ఎవరు వచ్చి మీరు కన్నడలో ఏమన్నారని చెప్తే మేమేం చేసుకోలేవు చెప్పు. నేను ఎంతగా వాదించిన యాక్చువల్గా షాప్ నేను వాళ్ళతో మాట్లాడేటవన్నీ రికార్డింగ్ ఉన్నాయి. నేను ఆ షాప్ ఏదనేది కూడా చెప్పచ్చు. ఆ పాప ఎవరు మాట్లాడినారో కూడా నాకు తెలుసు. కానీ నేను ఎందుకు బయట పెట్టడం లేదు అంటే ఇట్లా పనిచేసే వాళ్ళు కొంతమంది చేసే తప్పుల వల్ల వాళ్ళ బిహేవియర్ వల్ల ఆ ఓనర్లు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి తెచ్చుకున్న నేము కొలాప్స్ అయిపోతుంది. దాని గురించి నేను పెట్టడం లేదు. ఆ అమ్మాయి కొన్ని చోట్ల మీరు కూడా చూసింటారు, ఓనర్లు మంచిగా ఉంటారు, ఓనర్లు పద్ధతిగా మాట్లాడతారు, ఓనర్లు అసలు ఏ పొగురు లేకుండా అందరితో బాగుంటారు. కానీ పనిచేసే వాళ్ళు ఓనర్ల కంటే ఎక్కువ బిల్డప్ ఇస్తూ ఉంటారు. మీరు చూసింటారు మీరు కూడా. అట్లుంది ఈ పాప. నేను అందుకే అడిగితే నువ్వు కాదమ్మా హిందూ సాంప్రదాయంలో ఉన్నావా లేదా, నువ్వు మంగళవారం కార్డ్స్ తీసుకో అంటావు, మంగళవారం పంచ్ అంటావు, ఆ పల్లెటూరులో తెలుగు ఇయ్యాలా అంటే నువ్వు ఇంగ్లీష్ ఇచ్చుకో ఏమవుతుంది అంటావు, నువ్వేమైనా ఫ్రీగా ఇస్తానవా అని నేను అడిగి మాట్లాడను. పోనీ మీ ఓనర్ కన్నా ఇవ్వు, లేదా నిన్న నాతో మాట్లాడిన వ్యక్తుల కన్నా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇవ్వరు. ఇంకా అమ్మాయితో ఏం గట్టి మాట్లాడేకవుతుంది. మనం ఏదైనా మాట్లాడాకో తప్పు మంది అవుతుంది. ఇప్పుడు కూడా ఎందుకు ఇది పెట్టడం అంటే వీడియో సింపుల్. మిమ్మల్ని ఒకవేళ ఆడ షాప్కి వచ్చి ఎవరైనా గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ హెడ్కో వాళ్ళ ఓనర్ ఎవరైనా ఉండే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారనేది ఇట్లా జరిగింది. ఆ పాప చేసిన తప్పు పక్కన వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించింది. అంటే ఈ పాప ఆడేదో బిజీగా ఉండడం వల్ల, లేకపోతే సరిగ్గా వినకుండా సరిగ్గా ఫోకస్ చేయకుండా ఏం చెప్తానని పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ వల్ల ఆ ఇంగ్లీష్ 200 కార్డ్స్ అని చెప్పేసింది ఆ పాప చేసిన తప్పుకి మేం చెప్పినామన్నట్లు పోర్ట్రేట్ చేస్తుంది ఆ పాప. అందుకు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసుకుంటే మంచిది అనుకుంటా. ఓనర్లకు కానీ ఎవరికైనా తెలుస్తుంది. ఏంటంటే కస్టమర్సే దైవంగా ఫీల్ అవుతారు కాబట్టి, కస్టమర్సే మెయిన్ ఏ బిజినెస్కైనా కాబట్టి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడతాను. నేను పేరు చెప్పాల్సిన అవసరం లే, ఎవరని చెప్పాల్సిన అవసరం లే. ఆటోమేటిక్ వాళ్ళ వరకు వీడియో రీచ్ అయినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి రికార్డింగ్ నాతో ఉంది, నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం చెప్పినాను అనేది కూడా నాతో ఉంది. ఆ పాప నాతో ఎట్లా మాట్లాడేది కూడా రికార్డింగ్ ఉంది నాతో. సో వాళ్ళ వరకు తెలియాలా. మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఎవరితోనో ఒకరితోనే మాట్లాడేది బెస్ట్. మధ్యలో 2-3 చేంజ్ అయ్యి లాస్ట్లో అది అయిపోయిందంటే ప్రాబ్లం. ఇంకోటి, మనం ఏదైనా సరే కొద్ది రోజులు ముందే ఎక్కువ టైంలో చేసుకోవడమే బెస్ట్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. స్క్రీన్ ఛార్జ్ 400 ఎక్స్ట్రా అవుతుందని చెప్పాను. ఓకే వాళ్ళే చెప్పాను. తిరిగి 4 రోజుల నుంచి ఇంటికి ఎప్పుడు పోదామా, స్కూల్కి పోయినప్పుడు పిల్లలకి ఎట్లుంటుంది అట్లుంది నాకు. ఇంకా ఏదో ఇంటికన్నా వచ్చి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నప్పుడు ఈ పంచాయతీ పడింది. ఇది కూడా నా తప్పే. అందులో ఆల్రెడీ మా అమ్మ 400 అక్కడ చేస్తా ఉంది. ఇక్కడ మేము ఎందుకంటే ఒక రోజు ముందే కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు ఒక 1 వీక్ టైం ఉండింటే అమ్మ పెట్టేస్తా అంటే రేపే పంచాలి. కార్డ్స్ ఈ రోజు నైటే వచ్చినాయి. సో ఇప్పుడు అక్కడ ఏమో 400 పడుతుంది, ఇప్పుడు మేము 400. అది కూడా ఏందనుకున్నాం, నంబర్ వేరే పడింది. దీన్ని మళ్ళా మార్క్ చేసి, అది కూడా మా అమ్మ ఏమంటే అది అపసక్కనం అట్లా మార్చొద్దు ఇది అదని అనింది. కానీ ఇన్నే మార్క్ చేసి దీనికి మళ్ళా పసుపు పెట్టి ఇంకా దీని ఫినిషింగ్ తీసుకొని వచ్చాను. అసలు కళ్ళు మూతలు పడతానే దిక్కు, తలకాయ నొప్పి, అసలు బాడీ ఒళ్ళు అంతా పెయిన్స్ అయినా కూడా తప్పడం లే. అంతా నిమ్మినే మార్క్ చేస్తాడు. పసుపు అయితే అంతా నిమ్మినే పెట్టాడు. మార్కింగ్ అయితే నేను, నందుగాడు, పవన్ గాడు నిమ్మి లాస్ట్ లో నువ్వు పెట్టావు. చేసినాడు వాడు ఏదో చేసినట్టు వాడి పేరు చెప్తారు. ఆడు చేశాడు ఒక 50 కార్డులేనా. దొరకగాడు అయితే గేమ్ ఆడకుండా కూర్చున్నాడు. ఏది మనం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు, మళ్ళా నెత్తి మీద ఒక పని పడతారు కదా అట్లా. ఈరోజు అంటే తను చేసిన తప్పే. మళ్ళా పొద్దున్నే తిరిగేది ఉందిరా నాయన స్వామి. ఇంకో 2 రోజులు, ఒక 1-2 నెలలు టైం ఉండింటే హ్యాపీగా దాని తగ్గట్టు చేసుకునే పోయేకైతే. ఇప్పుడు మాకు టైం అంటే మాకు ఫస్ట్ ఈ మ్యారేజ్ ఇది అంతా ఫస్ట్ నాదే కదా, ఇంట్లో పెద్దదాన్ని నేనే. సో మాకంత ప్లానింగ్లు ఇవి అవి కొద్దిగా కదా. సో ఎఫెక్ట్ ఎప్పుడు నాకే పడుతుంది, వీళ్ళందరికి బాగుంటది అట్లా.
అంటే వీళ్ళందరూ మా బాగా తమ్ముళ్ళందరికి బాగుంటది. ఇప్పుడు ఫస్ట్ నాకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, నా నుంచి వాళ్ళకి ఏం చేయాలని ఒక ఇది వస్తుంది అనమాట. అట్లా నాకే ఎప్పుడు చూసినా ఇట్లా టక్క 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 చేసుకోవాల్సి వచ్చింది. అసలు కార్డులు ఇచ్చేస్తారులే 2 రోజుల్లో అనుకున్నాం, మేమే లేట్ అయింది, మాదే తప్పు. వాళ్ళు చూస్తే 4 days చేసిండ్రు. ఓ రోజు ఇస్తామని సాయంత్రం అంటారు, మళ్ళీ సాయంత్రం టైం అయిపోయింది అంటారు, మళ్ళీ రేపు హాలిడే అంటారు, ఇంగ్లీష్ మళ్ళా నెక్స్ట్ రోజు మీరు ఇంగ్లీష్ కదా అడిగింది తెలుగు కాదంటారు, మళ్ళా లేదు తెలుగునే అడిగినామంటే మళ్ళా సరే ఇచ్చేస్తాం లేండి అంటారు, చేతులు ఎత్తేస్తారు. ఓ అమ్మ చాలా తతంగం అయింది దీనికి. మాకు ఇంకా 2 days ఉంది పంచే. 800 కార్డులు 2 రోజుల్లో ఎవరు పంచగలరు? ఏందోలే, ఇప్పుడు పంచల్లా పంచేది నీ మీద కాదులే, అది ఒక్కటి తప్పింది. అది ఉండింటే ఇంక నాకు తెలిసి అయిపోను. అదొకటి లేదు, ఎట్లా అదొకటి మిగిలింది. అండ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది, డెకరేషన్ అంతా, అంటే టెంట్లు అంత వరకు వేసారు. అది డెకరేషన్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాం. అది హైలైట్ ఏంటంటే మేము తిరిగేది ఇంకా ఉంది, ఇంకా షాపింగ్ ఉంది, నా గోల్డ్ జ్యువెలరీ అన్నీ ఉంది. ఇంకా అక్కడ చూస్తే అక్కడ డెకరేషన్ ఉంది కదా, సో అవి షార్ట్లు తీపిస్తాను. ఇక్కడ వెళ్ళేది ఇవి వస్తాయి. నేనేం చేస్తున్నాను, పసుపు అయితే నేను పెట్టట్లేదు, నేనే పెడుతున్నాడు. ఆడైనా రెస్ట్ తీసుకో, నువ్వే కదా తోలుతాడేది, నువ్వే కదా తిప్పుతాడేది, పొద్దు నుంచి నాన్ స్టాప్ తిరుగుతున్నావు. మేము ఏదో ఒకటి చేసుకుంటాంలే, ఏ దాంట్లోకైనా నేను కూర్చోల్లా, లేకపోతే ఉండదు మనశ్శాంతి. ఇప్పుడు నేను టీవీ చూస్తా అనుకో, నేను చూడల్లా, మళ్ళా చూసేది ఉండదు, మళ్ళీ వచ్చి పండుకోవడమే. ఊరికే అట్లా చేస్తే సరదా. అమ్మని పిలుచుకొని రావాల్సింది, ఇక్కడ నేను. ఇప్పుడు ఇది ఎవరెవరు కూర్చొని నిదానంగా చేయొచ్చు కదా. అక్కడ అమ్మ ఒక్కతే చేయగల 400. తిరిగి అసలు ఇప్పుడు చెప్పాలంటే మేము 400, మేము నలుగురు చేస్తే మా అమ్మ ఒక్కతే 400 చేసింది. మళ్ళీ నేను తిరక్కోకుండా ఉంటే నేను చేయొచ్చు, 400 ఏమి కూర్చొని చేస్తా, 500. ఇప్పుడు కూడా కూర్చొని పంపం మేము తిరిగాము మీ షాపింగ్ కి. ఇట్లా కూర్చొని బిల్డింగ్ చూడండి, ఆర్ఎస్ బ్రదర్స్ చూడండి, ఏ బలంది చూసారా, ఇట్లా నేను కూడా కూర్చుంటా 4 గంటల కార్లో. అలా ఏం లేదు, ఓపుకుంటా. డ్రెస్సులు అంతా వీళ్ళు మార్చుకుంటారు, ట్రాఫిక్ లో తిరిగితే తెలుస్తుంది. ట్రాఫిక్ లోనే తిరుగుతుంది మేము. అదే నాకు ఇది కాల్ లిగ్మెంట్ ప్రాబ్లం అయ్యింది ఉండే, సో అది నాకు కొద్దిగా పెయిన్ ఉంటుంది. వాడేందో చూడు అమ్ముతున్నాడు అక్కడ గ్రీటింగ్ కార్డు. అట్లా అలా వీగేస్తుంది నాకైతే నిజంగా. అంతే, ఇప్పుడు ఓన్లీ 4 days ఉంటుంది కదా, దాని తర్వాత నుంచి మళ్ళీ ఫుల్ రెస్ట్. రెస్ట్ ఏముండదులే, మళ్ళీ దాని తగ్గట్టు పనులు ఉంటాయి కదా. ఇంతవరకు అయితే ఉండదు కదా. ఈ మై పాపకి అయితే ఫుల్ రెస్టే, ఎప్పుడు రెస్టే, హ్యాపీగా. నేను చెప్పు, నేను మాట్లాడతావేమో. ఆడ డెకరేషన్ చేస్తుంటే ఆడ ఉందాము, ఆడ వీడియోలు తీద్దాము, అది చూపిద్దాము అనుకుంటానామా. ఇక మేము పొద్దున్న లేయడమే, ఇంకా 10 గంటలకల్లా ఇంకా వాళ్ళు అట్లా వచ్చినారు, మేము ఇట్లా బయలుదేరడం. మళ్ళా వచ్చి చూస్తే అంత చేసినారు, బాగానే చేసినారు అనుకోవాల్సినట్లుంది. అండ్ ఇంకొకటి పాపం, ఇప్పుడు మనం ఈ 5 seater అవ్వడం వల్ల కారు అమ్మని తీసుకెళ్తే పవనాలు రాలేరు అంటే అంతే కదా, వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగే ఉంటాయి కాబట్టి కొన్నిట్లో మా మమ్మీ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళు తిరిగేది, వాళ్ళ పంచాయతీలు వాళ్ళు అక్కడ ఉన్నాయి. మావైతే మా షాపింగ్లు మేము చేస్తాం ప్రస్తుతానికి. అలసిపోతున్నాడు చూడండి. అలసిపోతారు కదా, ఎవరైనా అలసిపోరా పొద్దు నుంచి. అది ఏమైనా చిన్న ఊరన్న అయితే, మా ఊరన్న అయితే టవర్లో జమ్మని పోయి 2 షాపులు చూసుకుని ఈ నుంచి మేము పోయేకి, మళ్ళా ఊర్లో తిరిగేకి చాలా ఉంటాయి కదా కార్యక్రమాలు, తిరగడాలు, చేయడాలు, ఆపడాలు. 1 కాదు 2 కాదు. అది చూడు ఏకంగా పిడకలేసినట్టు వేస్తున్నాడు అవి. అలాగే వెళ్ళిపోతుంది నాకు. మళ్ళా రేపు ఉందంటే భయం అవుతుంది. స్కూల్కి పోయినాడు సండే అయిపోయినాక స్కూల్ ఉంటుందంటే ఎట్లుంది, అట్లా ఉండి నాకు మళ్ళీ లైఫ్ లో ఫస్ట్ టైం మళ్ళా స్కూల్కి పోయినాడు గుర్తొస్తుంది నాకు. బాగా స్కూల్ ఉందా, మళ్ళా స్కూల్ ఉంది అన్నట్లుంది నా పరిస్థితి. ఇంకా నాకు రేపు షాపింగ్ ఉంది, ఇంకా రింగ్స్ ఉంది, ఇంకా జ్యువెలరీది ఉంది, అంతేనా? ఈ 3 ఉంది. ఇంకా ఏమంటారు నేను బ్యాలెన్స్ ఏముంది, ఇంకా సరుకులు కొనేది ఉంది. ఇవి అయిపోతే ఇంక మళ్ళీ అక్కడ షూట్ స్టార్ట్ చేయాలి.
ఇదంతా ఏంద్రా అంటే మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇంత అందులోని కష్టపడతాను. మాకు కూడా గుర్తుంటది కదా ఈ వ్లాగ్ లో అన్ని కూడా. లేకపోతే నేను అంత తిరిగేవన్నీ కాదు. ఒకవేళ అవును, ఎవరెవరన్నా పనులు 4 పనులు చేసేవారు. పంచుకొని ఎవరెవరన్నా చేసేటట్టుంటే ఇప్పుడు మా బ్లాగ్ కోసం అని చెప్పి మేమే పర్సనల్ గా అన్ని తిరగాల కాబట్టి ఇట్లా అవుతుంది. ఏం చేయాల? లేకపోతే ఎవరెవరిని పలానా పని చేసుకొని రాపోండు, అది చూసుకొని రాపోండు, అది తీసుకురాపోండు అని చెప్పొచ్చు. ఈ వ్లాగ్స్ చేయాలంటే మనమే తిరగాలి. అప్పటికి నిన్న నైట్ 9:30 అంతా అయింది. ర్యాపిడో నుంచి కొన్ని కార్డ్స్ తెప్పించుకున్నాడు, 200 కార్డ్స్. ఆవిడ నిన్న 600 ఇస్తా అని 200 ఇచ్చింది, అది కూడా ఇంగ్లీష్ ఇచ్చింది. పల్లెల్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, తెలుగునే కదా. అంటే నన్ను చూసి వాళ్ళు ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్ అనుకొని అట్లా అనుకోండి. పాప తప్పలేదు. ఆ బాబుతో అర్ధగంట పంచాయతీ జరిగింది రాత్రి. అలా కాదు, ఈ కార్డు ఎలా ఉంది చెప్పండి. ఇంకోటి ఆ బాబు కాన్వర్సేషన్ హైలైట్ జరిగింది. పంచుకోండి మా ఎప్పుడైనా పంచుకోండి, ఆ రోజు పంచుకోండి అంటే నేనంటే నువ్వేమన్నా హిందువే లేకపోతే వేరేనా నువ్వేమన్నా పద్ధతులు సాంప్రదాయాల ప్రకారము ఏదన్నా చేస్తారు హిందువులు దాంట్లో. నువ్వు ఆదివారంలే సోమవారంలే మంగళవారంలే యా రోజు లెక్క జగన్ చేసేది హిందువులు అట్లా చేయరమ్మా. ఎవరైనా పద్ధతులు తెలిసిన వాళ్ళకి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్తే అంతే కదా. కొంతమందికి ఏవి ఉండవులే, యా రోజైనా ఒకటి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. మనకు అవన్నీ యా రోజైనా ఒకటే ఉండవు కదా అట్లా. అందుకు ఆ బాబుతో ఒక అర్ధగంట పైన డిస్కషన్ జరిగాయి నాకు. అలా కాదు, ఈ కార్డు కవర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. కవర్ ఎన్వలప్ ఉంటుంది, అది కూడా ఇవ్వలేదు. రాదంటే ఈ మోడల్కి. మరి రాకపోతే నేమ్స్ రాసి ఇస్తారు కదా, అది ఎక్కడ రాయాలి, ఇక్కడ రాస్తారా ఆడైనా. వాళ్ళకి ఏంటంటే టైం సరిపోలేదంట. మేము 4 days ముందు ఇచ్చినాం, లేదంటే అప్పుడే చెప్పాలి కదా, లేదు మేము వర్క్ చేయలేము తీసుకోమనల్లా. మాకు కాదు చెప్పాలా, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేదట్లా చేసేస్తాం. కార్డు మళ్ళీ 20 రూపాయలు నవ్వుతారేమో, పొడి చేస్తామని అట్లా కస్టమర్లు ఇబ్బంది పెట్టకూడదు కదా. నేనే హైలైట్ ఏంటంటే పాప నేనే చెప్పినానంటే ఇంగ్లీష్లో ఇమ్మని నాకు తెలియకుండానే. అంటే రెక్లెస్గా ఉండకూడదు బిజినెస్లో కానీ. ఎందుకంటే ఇది ఫంక్షన్కి సంబంధించింది కదా. ఏదో ఇంకా రేపు ఎల్లుండి కష్టపడి వాళ్ళు 800 కార్డులు పంచాలంటే ఎట్లుంటుంది వాళ్ళకైనా ఒకసారి ఆలోచించండి. 800 అంటే ఎన్ని ఫ్యామిలీస్కి వెళ్ళి చెప్పాలి 2 daysలో. అట్లా ఏదో ఒకటి జరుగుతుంటాయి. మనకి ఇది జరిగింది బంపర్ ఆఫర్. మనకి ఎలా ఉందంటే పంచవాళ్ళు తిట్టుకుంటా అంటారు వీళ్ళకి. అసలు నా ఎంగేజ్మెంట్ కి నేనే బొట్టు పెట్టాలనుందేమో దీనికి. నా చేతులతోనే బొట్టు తడిచి పెడతాను. నువ్వు 400 అమ్మ కూడా పెట్టేసింది. ఏందో ఊరికే నేనే క్రెడిట్ ఏం తీసుకోలేదు. మీ అమ్మకు కూడా ఇస్తాను క్రెడిట్. మా అమ్మ ఆడబెడతాను మా అమ్మ ఆడబెడతాను నేను లేదంటే నేమన్నా అంటే నువ్వు ఎలాగుందంటే పెట్టింది అంటే నువ్వు ఫస్ట్ పసుపు పెట్టింది మా మమ్మీ. కొన్ని దాంట్లకి నేనే పెడతాను కదా. నిన్న 200 వచ్చాయి, అవి మా మమ్మీనే పెట్టింది. అండ్ ఇప్పుడు కూడా ఇందులో 600 కార్డులు తెచ్చాం కదా, అందులో 200 తీసుకొని అక్కడ పెట్టింది. ఇవి ఇప్పుడు మేము పెడుతున్నాం. అసలు మేము పసుపు పెడతాం అన్నది ఐడియా లేదు. ఇప్పుడు అమ్మ పెడతాం అనుకుంది, నిమ్మి ఎందుకో తీసుకుంటే అక్కడ పసుపు పెడుతున్నాడు. అదేనా అది వైట్ నట్ తో లైట్ గా గీసినారు కాబట్టి ఇప్పుడు మనకి మళ్ళా చేపిద్దామన్నా కూడా మనకు అంత టైం లేదు ఇప్పుడు ప్రెసెంట్. మళ్ళా చేపించి మళ్ళా తిరిగి మళ్ళా అంటే కాని పని. ఇంకా వేరే పనులే దండిగా ఉన్నాయి. అవి సరుకులు తీసుకురావాలంట అవి. అందులోనే అసలే మా తమ్ముడు అయితే ఇంకా ఎవడైనా ఎంగేజ్మెంట్ కార్డులు కొట్టిస్తాడా అని నాతో వాదింపులు. అది ఇంకా ఇట్లా జరుగుతుంది కార్యక్రమము. ఇంకా 4 రోజులు 5 రోజుల నుంచి ఫన్ లేకుండా పోయింది లైఫ్ లో. లేదా అవలాయి కూతులు కూసుకుంటే బాగా టైం పాస్ చేసేవాడిని. పాప అది కూడా మూలం పడిపోయింది, ప్లే స్టేషన్ మూలం పడిపోయింది. అన్నీ A to Z కార్యక్రమాలన్నీ నాకు అయిపోయినాయి. బట్టలు కొన్నాడు ఈరోజు. ఆ బట్టలు కూడా పంచాయతీనమ్మా తల్లి. వీళ్ళు బాగా ఇట్లుండాలి అట్లుండాలి అన్నీ సింపుల్ ఉండాలని నాకు సింపుల్ ఉండేది ఇష్టము. అట్లెట్లా వేసుకుంటావు, మంచి వేసుకోవాలి, అట్లా టైప్ వేసుకోవాలి, ఇట్లా టైప్ వేసుకోవాలని వీళ్ళు. మా అమ్మ మా నాన్న మా అమ్మ అయితే నిమ్మి సైడే ఎప్పుడు నిమ్మి నీకు ఏది నచ్చితే అది అంటది. మా డాడీ నేనే ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుని ఫార్మల్ వేసుకుని కూర్చుంటాడంట. అప్పుడు బయట వచ్చే వాళ్ళకి నిమ్మికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉంటుందని మేమిద్దరం. మా పవన్ కూడా కొన్నాడమ్మా నందుగడును. ఇంకా హైలైటే వాళ్ళిద్దరు పెళ్లి కొడుకులా ఉంటారు. వాళ్ళని అంతా చెప్పుకుంటారు ఇప్పుడు.
అది మొత్తం 3 అవుట్ఫిట్స్ కొనండి మీ. అవి చూపిస్తాను. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. అట్లే రేపు ఆడ పొద్దున ఏం తయారైతుందో ఒకసారి మీకు నేను వీడియో తీసి మళ్ళీ నా పయనంకి బయలుదేరుతాం. మళ్ళీ వచ్చేసరికి ఏం రెడీ ఉంటుందో నాకు తెలిసి ఇంకా రేపటి నుంచి స్టాప్ చేసుకోవాలనుకుంటాను. 3 రేపు కంప్లీట్ చేసుకొని. అక్కడ ఉన్నాయి. There are multiple results including the word you said. Please speak more specifically. నేను మాట్లాడేది రికగ్నిషన్ తీసుకుంటాను. ఎట్లా అంత లేదు. ఇసరకాయ అట్లా కార్డులు ఏ కాదు. ఆడ చూసినావా ఆడ తయారు చేసినప్పుడు విసరడం అంటే ఇట్లా వేస్తాను అంతే. ఇట్లేవి చెప్తానా అమ్మా. అక్కడ చూడు వాడు ఎట్లా పడుకున్నాడు షాండుగడు. చెండు వానికి ఒకటి బీగిన పాప నేడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకే చూడు అక్కడ మూలకి వెళ్ళి పడుకున్నాడు. హట్ అయిపోయినాడు పాప చాలా. రా నీకు కూడా బొట్టు పెడతా షాండు. వద్దు రామ్మా. లూసీ వచ్చింది ఈ రోజు. షాండు దుబ్బడా దుబ్బి అల్లికి వేడే నువ్వు పిలుసు షాండు. అమ్మా పిలిచద్దమ్మా తల్లి. ఇవన్నీ తొక్కి ఇంకా చిక్ అని ఆడతాడు. ఇంకా ఆడే ఉండు మంచిది. నువ్వు ఆడుండేదే మంచిది. ఈడ ఈ గబ్బిలందే అని చూపి ఈ పుట్టుబడిది మాతో పాటు కార్లు ఎక్కి వచ్చేసింది. ఏ లూసీ 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 చూసమ్మా చూసుకోండు. ఓయమ్మా ఉండే చూసుకోపా. లేదు కూర్చో కూర్చో. అది మళ్ళా చూస్తా. సరే కూర్చో. ఇది ఇంకా ఆడున్నాయి. ఇంకా రేపు ఎల్లుండే పోతాయేమో పంచేకి. రేపో ఎల్లుండో అంటూ ఇప్పకేదో 100 రోజులు 2 రోజులు ఉందండి ఇంకా ఎంగేజ్మెంట్ కి. ఈ 2 రోజుల్లో పని చేయాలి వాళ్ళు. నేను ఇంకా సలూన్ కి పోయింది లేదు, ఏం లేదు అసలు నాకు. ఇంకా ఎవరైనా ఎంగేజ్మెంట్ ఇట్లా గ్లామర్ పెంచుకుంటారేమో. మేమిద్దరం అయితే దరిద్రంగా. అది ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ వ్లాగ్స్ వల్లే. దానికోసమే ఇన్ని తీసుకొని మేమంతా ప్రతిదీ షూట్ చేయాలన్న వర్షాలు అన్ని మా నెత్తి మీద వేసుకొని బాగా రెస్ట్ తీసుకొని బాగా ఉండి హ్యాపీగా మంచి తీసుకొని బాగా తయారు కాల. పీకపోతాను. పైపో అంటే డెకరేషన్ ఏం లేదు, జస్ట్ మేము మాట్లాడేసాం అంతే. మేము తిరిగేదంటే ఏం లేదండి. నా షాపింగ్ నేను ఎలాగో ఉండాలి. మళ్ళీ ఈ క్లాసెస్ ఉంటాయి డైలీ. ఇంగ్లీష్ క్లాసు, కంప్యూటర్ క్లాసు, ఏమి మీటింగ్స్ క్లాసెస్ కూర్చోపెడతాంటది. ఈ కూర్చునేకే ఓపిక లేదంటే మళ్ళా అవి డిస్కషన్ క్లాసులకి యాడ్ కావాల. ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉన్నట్టు మరి డిస్కస్ చేయాలా లేదా అంత. ఏ రోజు ఒకటే డిస్కషన్, ఒకటి టాపిక్ నడుచుకోవడం రావడం అంతే. నేను వినా ఊరికే అరుతా అంటారు కదా అదో టాపిక్. ఈ రోజైతే నీ మీద సీరియస్ అయ్యారు కార్డ్స్ వల్ల. ఎప్పుడు ఏమనలేదు, ఈ రోజు ఇద్దరి మీద అయ్యింది. నాకైతే ఈ టాపిక్ కూడా దానికి ఒక లింక్ ఉంది. నేను అందరు మాట్లాడుతాను, సర్లేన కార్ ఎక్కి ఫోన్ మాట్లాడతానన్నా. ఫోన్ మాట్లాడుతానే కూడా డోర్ తీసి రా 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 మాట్లాడాలి. నాకు ఈ కొద్దిసేపు వదిలితే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఫ్రీగా ఉంటుంది. అందరి మధ్యలో అందరు మాట్లాడుతాను. మాట్లాడాలంటే ఏదైనా తప్పులు పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. చెప్పుకో ఫేస్ కూడా ఎట్లా పెట్టిందో చెప్పి నాకు వేస్ట్. ఎందుకంటే ఒకటి తప్పు ఒప్పుకోలేనోడు మనం తప్పు అని ప్రూవ్ చేయవసరం లేదు. మనసాక్షి తప్పు ఒప్పుకోవడం స్టార్టింగ్ కదా నాదే మిస్టేక్ అయింది లేని. ఎందుకంటే ఆ మైండ్ లో అన్ని ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి ఈ ఆలోచనలతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే. అట్లా అయిపోయింది మొత్తానికైతే. ఈ సమస్య ఈ టైంలో కూర్చొని ఇంక చేసుకుంటూ కూర్చోవలసి వస్తుంది. ఓ దిక్కు నిద్ర వస్తుంది, కళ్ళు మంటలు, బాడీ పెయిన్స్. ఇంకా రోజంతా ఈ బాబు కూడా అప్పచెప్పేస్తాను. చేస్తావురా? చేయలేవా? ఇంకా నువ్వు ఏం చేయలే, నువ్వు అప్పుడే చేయలేననేస్తున్నావు. మార్కర్తో అన్ని చేసా. అది బాగా పెట్ట అందరి వాట ఉందిలే. ఇప్పుడు పసుపు పెట్టేది చూడు. పసుపు నువ్వు పెట్టే నీ చేతి పసుపు అన్నాడా లేదా? పసుపు కూడా నాతోనే. పసుపు ఆడపిల్లలు పెడితే మంచిది. మొగోడు పెట్టి మగపిల్లలు పసుపు పెట్టారు. కానీ ఇంకా సరే అండి, ఓకే. మళ్ళీ గుడ్ నైట్. ప్రశాంతంగా పండుకోండి, హ్యాపీ ఎంజాయ్ లైఫ్. బాయ్ బాయ్.